దేవుడు ఏది జరిగించినా ఒక పద్ధతి ప్రకారం ప్రయాణం చేస్తాడు ఆయన. మీరు గమనించండి, సృష్టిని 7 దినాలు లెక్క ప్రకారం చేశాడు. ఆ 7 మన ఆధ్యాత్మిక జీవితంలో 7 సంగతులకు పక్కా సెట్ అయింది. 7 పండగలకి, ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో 7 మజిలీలకి, 7 దినాల సృష్టి కార్యక్రమానికి, ఒకదానికొకటి ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలకి అనుసంధానమై ఉంటుంది. మళ్ళీ అదంతా వివరించానంటే నిద్రపోతారు. ఏంది అసలుకే మనకి హోల్ నైట్. సింపుల్గా చెప్దామని ఈరోజు ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాయి, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. సృష్టి చేసినప్పుడు కేవలం 6 దినాల్ని వాడాడు. 6వ రోజు మానవుణ్ణి చేశాడు. 7వ రోజు దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు. అది కూడా ఈ 6 రోజుల సృష్టి కార్యక్రమం జరిగించి 7వ రోజు రిలాక్స్. మొదటి రోజు టపీ చెప్పేస్తాను. మొదటి రోజు ఏం జరిగింది? వెలుగు కలిగింది. మనం యేసు ప్రభు సువార్తను విన్నప్పుడు, ఆయన రక్తాన్ని గూర్చి తెలుసుకున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక వెలుగు కలిగింది. పాయింట్ నెంబర్ 1. రెండో రోజు ఏం జరిగింది? జలములు వేరుపరచబడ్డాయి. ఇప్పుడు మొదటి రోజు వెలుగు కలిగింది, రెండో రోజు జలములు వేరుపరచబడ్డాయి. అలాగే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది లోకములో నుండి వేరుపరచబడ్డాం. మూడో రోజు ఏం జరిగింది? ప్రథమ ఫలము, భూమి మీద నుంచి ఫలములు ఇచ్చే చెట్లు మొలిచినాయి, ఫలాలు ఇచ్చే చెట్లు మొలిచినాయి మూడవ దినం. అలాగే మనం క్రీస్తు రక్తమును ఆశ్రయించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తుతో పాటు ప్రథమ ఫలముగా లేపబడ్డాం. మూడవ రోజు అక్కడ ఫలాలు ఇచ్చే చెట్లు, ఇక్కడ మంది మూడవ ఘట్టం క్రీస్తునందు ప్రథమ ఫలముగా లేపబడుట. 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాదులను అక్కడ నిర్మించడం జరిగింది. 7 రోజుల సృష్టిలో 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాదులను నిర్మించడం జరిగింది. మనకి 4వ ఘట్టం ఏంటి? 4వ పండగ పెంతెకోస్తు పండుగ. అంటే మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ప్రథమ ఫలముగా లేచి పరిశుద్ధాత్మను పొందుతాం. మీకు అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమవుతుందండి? మారు మనసు పొంది బాప్తీసం పొందినాక పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిద్దా, ముందే అనుగ్రహించబడిద్దా? అపోస్తల కార్యం 2:38. మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము. ఇదిగో ఆ వరము పొంది నానా భాషలు మాట్లాడి దేవుణ్ణి మయంపరుస్తున్నారే, ఈ వరము మీరు కూడా పొందాలంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు కూడా పరిశుద్ధాత్మను వరము అనుగ్రహిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ అభిషేకము 4వ ఘట్టం మనకి. దేవునికి స్తోత్రం. ఎన్నో ఘట్టం? 4వ ఘట్టం. 4వ రోజు సృష్టిలో ఏం జరిగింది? సూర్య చంద్ర నక్షత్రాదులు నిర్మించబడ్డాయి. హల్లెలూయా. అంటే లోకమందు జ్యోతి, పగటి నీలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నీలుటకు మనం కూడా జ్యోతిగా ప్రకాశించాలంటే ఏం కావాలి మన మీద? అది పరిశుద్ధాత్మయే లేనిది, వర్షము లేని పైరు చందం వేయది, నూనె లేని దీపం చందం వేయది. దీపం వెలగాలంటే నూనె కావాలి, మనం ఒక వెలుగు వెలగాలంటే అభిషేకం కావాలి. 4వ రోజు ఏం జరిగింది? అక్కడ జ్యోతి. మనం జ్యోతి ప్రకాశించాలంటే మనకేం కావాలి? అభిషేకం కావాలి. 5వ రోజు ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు. హల్లెలూయా.
మనకు 5వ ఘట్టం ఏంటో తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, మరి ఎంతమందికి ఎక్కుతుందో ఏమో నాకు డౌటే. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి చేసేది ఏముందిలే. చెప్పులేరా బాబు, ఒక మొక్క అర్థమవుతుంది, ఒక మొక్క అర్థం కావట్లేదు అనుకుంటారు. అది నాకు అర్థమైంది. కానీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థమైద్ది, వాళ్ళు ఆనందిస్తారు ఆత్మలు. అందుకని చెబుతున్నా. 5వది పండుగల్లోనేమో శృంగధ్వనుల పండుగ. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మనం ఇంకేం చేస్తామండి? పక్షి పైకి ఆకాశంలో ఎగురుద్ది కదా, భూమి ఆకర్షణ శక్తిని జయించి భూమి మీద నుండి వేరై ఎగురుద్ది పక్షి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, శక్తితో నింపబడతాం, అప్పుడు ఈ భూమి ఆకర్షణలను జయించి నిలబడగలుగుతాం. ఈ లోక ఆకర్షణలు జయించి నిలబడాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అప్పుడే ఈ ఆకర్షణలను జయించి నిలవగలుగుతాం. ప్రియులారా, 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగల్లో వచ్చేటప్పటికి సృష్టి క్రమంలోనేమో 6వది ఫస్ట్ జంతువులు, తర్వాత మానవుడు. స్తోత్రం. ఏంటి? 6వది ఫస్ట్ జంతువులు, తర్వాత మానవుడి నిర్మాణం. ఇక మన 6వ ఘట్టం ఏంటంటే, ఇక ఆయన దగ్గరికి ఎత్తబడబోయేటువంటి ముందు ఘట్టంలో మళ్ళొక్కసారి మనల్ని మనం ఏమై ఉన్నామో మనకి గ్రహింపు కలిగిస్తాడు. కావాలంటే మీరు చూడండి, ఎవరైనా మంచాన పడతారు చూడండి. స్తోత్రం చెప్పండి. మంచాన పడతారు చూడండి. మంచాన పడి ఈ తుది శ్వాసలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? కన్నీరు గారుస్తారు. కన్నీరు గారిచి ఏమంటారో తెలుసా? దేవుణ్ణి క్షమించమని అడుగుతారు, మనుషుల్ని కూడా క్షమాపణ అడుగుతారు. వాళ్ళు గతంలో తిట్టిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ముందుకు వచ్చారనుకో, అయ్యా నిన్ను అందాన్ని మాట్లాడినా, నన్నేమనుకోద్దయ్యా అంటారనరా? చెప్పరేంది, నిద్రపోతున్నారేంది అంటారనరా? అదే మనిషి మామూలుగా ఉన్నప్పుడు మహామిడిసిపాటు ఉంటుంది. ఇప్పుడు బెడ్ మీదకి వచ్చినాక పండుగల్లో 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. అలాగే సృష్టిలో 6వ రోజు ఫస్ట్ జంతువులు, తర్వాత అంటే ఏం చేస్తాడో తెలుసా? మనల్ని తీసుకోబోయేటప్పుడు దేవుడు మళ్ళొక్కసారి మనం ఎలాంటి వాళ్ళమై ఉన్నామో గ్రహింపు కలిగిస్తాడు. మనం ఎలాంటి వాళ్ళమై ఉన్నామో గ్రహింపు కలిగించి, పశుప్రాయుడవు నీవు అని, నిన్ను పశుప్రాయురాలివి నువ్వు అని నీ గ్రహింపులు కలిగించి, పశ్చాత్తాపడేటట్టు చేసి, ఒప్పుకునేటట్టు చేసి, అప్పుడు విశ్రాంతిలోకి తీసుకుంటాడు. ఆరవ రోజుకి ఏం జరిగింది? మొదట జంతువు, తర్వాత మానవుడు. మనలో ఉన్నటువంటి ఆ జంతుతత్వం అంతా మనకు గ్రహింపు కలిగించి, నేను అసలు ఆయన ముందు యోగ్యుని కాదని నీ నోటితో నువ్వు అనిపించి 6వ రోజును సంపూర్తి చేసి 6వ ఘట్టం 7వ ఘట్టంలో విశ్రాంతిలోకి తీసుకుంటాడు. నాకు తెలిసి మీకు అర్థం కాలేదని నా నమ్మకం. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పుకొచ్చా? యేసు రక్తమును తెలుసుకొని మారు మనసు, బాప్తిస్మము, లోకములో నుంచి ప్రథమ ఫలముగా లేవనెత్తబడుట, పరిశుద్ధాత్మ అభిషేకము, భూమి ఆకర్షణలను జయించి జీవించుట, తర్వాత మళ్ళొక్కసారి మన స్థితి ఏమిటో మనం గుర్తుపట్టుట, తర్వాత విశ్రాంతిలోకి చేరుట. 7 దినాలకు పక్కా లింక్ అయింది చూడు. అట్లాగా 7 రోజులే ఎందుకు చేశాడు సృష్టి అంటే, ఆధ్యాత్మిక పాఠము 7 రోజుల్లోనే ఉంది. 7 సంపూర్ణ సంఖ్య, అది దేవుని లెక్క. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక, తెలివి గలవాడు ఈ లెక్కలన్నిటినీ నేర్చుకొనుగాక, తెలివి లేనివాడికి దేవుడు తెలివినిచ్చుగాక. అది స్తోత్రం. ప్రియులారా, ప్రతిదీ కూడా దేవుడు ఒక సమయమును, ఒక లెక్కను బట్టే జరిగిస్తున్నాడు అనే ఒక్క పాఠం మీకు అవగాహన కలిగించాలని ఈ మ్యాటర్ మాట్లాడుతున్నాను నేను.
ప్రతిదీ లెక్క కట్టుకుంటాడండి. ప్రతిదీ లెక్క కడతాడు అనే పాఠం మనకి బాగా ఎక్కాలి మైండ్కి. ఇప్పుడు రాజకీయ పార్టీలు, మతోన్మాద పార్టీలు కొన్ని విర్రవీగుతున్నాయి కదా, అట్లాగే విర్రవీగాడు ఒకడు బైబిల్లో, బెల్షస్సరు అనేవాడు, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో. ఇప్పుడేమో ఈ మతతత్వ గవర్నమెంటు క్రైస్తవుల్ని అల్లాడిస్తూ ఉన్నారు, రకరకాలుగా దుఃఖ పెడతా ఉన్నారు, బాధ పెడతా, వేధిస్తూ ఉన్నారు, దేవుడి నామాన్ని దూషిస్తా ఘోరాతి ఘోరంగా చేస్తున్నారు. ఓకే, దేవుని బిడ్డల్ని, సేవకులు, విశ్వాసులు అన్న భేదం లేకుండా అందరినీ చండాలంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి మహానీచంగా ప్రవర్తిస్తున్నారు. ఓకే, ఈ బెల్షస్సర్ అనేవాడు కూడా యాజ్డీస్గా అలానే చేశాడు. ఏం చేశాడంటే దేవుని పాత్రలలో మద్యం పోసుకొని ఆ మద్యాన్ని తాగుతూ వాడు తన దేవతలను మహింపరుచుకుంటున్నాడు. తన దేవతలను. ఈ తంతు జరుగుతూ ఉంది. వాడు రాజు కదా, వాడు ఏం చేసినా నడిసిద్ది. దేవుని పాత్రలలో, పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో వాడే పాత్రలలో వాడు మందు పోసుకొని దాన్ని తాగుతా వాడు తన దేవతలను మహింపరుస్తూ ఉంటే గోడ మీద, అది పక్కన గోడ ఉంటుంది కదా, గోడ మీద ఒక చెయ్యి కనపడి వ్రేలితో రాశాడు మేనే మేనే టేకేల్ ఫార్సిన్ అని. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం ఒక్కసారి తీయండి. 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దేవుడు లెక్కలు చూస్తున్నాడని ఆలోచించారా? పక్కా రాశాడు చూడండి. నంబర్ 1 దేవుడు ఉన్నాడు అన్నది నిజం. నంబర్ 2 మొత్తం మనకి లెక్క చూస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఎంతవరకు వచ్చింది నీ కథ, ఏం సంగతి, ఏంటి నీ సమస్తం కూడా మన చరిత్ర అంతా లెక్క చూస్తున్నాడు. ఆ రాజుకు చెప్పాడు, బెల్షస్సర్ అనే రాజుకు చెప్పాడు దానియేలు, ఒరే బాబు, నీ మిడిమేళం తారాస్థాయికి పోయిందిరా, నువ్వు మరీ నడమంత్రం ఎక్కువైపోయిందిరా, నువ్వు మామూలు నడమంత్రం కాదు నీది. నాకు తెలీదు, దేవుడు చెబుతున్నాడు. మరి ఏ నడమంత్రం పని చేసావో? నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి క్లోజ్ చేశాడు రా, అయిపోయింది నీ లెక్క, ఇక రేపటి అవుట్ అన్నాడు. నిన్ను దేవుడు త్రాసులో తూచగా తక్కువగా కనపడితివి, తక్కడెక్కించాడు రా, నిన్ను కాటా పెట్టాడు నీకు, అందులో నువ్వు తక్కువగా కనబడ్డావు. అందుకే నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు వశానికి అప్పగించబడుతుంది. ఇదిగో దేవుడు నీ లెక్క ముగించాడు అన్నాడు. ఇప్పుడు బెల్షస్సరు ఒక్కడిదే లెక్క ఉందా? మనందరి లెక్క ఉందా? చెప్పాలి, అందరు నోరు తెరిచి చెప్పాలి. అంత కాకపోతే కూటమైనాక నిద్రపోదురు కానీ ఒక్కసారి లేచి నాకు చెప్పి నిద్రపోండి. నిద్రమొహం వాళ్ళకు కూడా చెబుతున్నా నేను ఈరోజు. నిద్రమొహం వాళ్ళారా, ఒకసారి లేచి నాకు ఆన్సర్ చేసిన తర్వాత నిద్రపోండి. బెల్షస్సరికే లెక్క ఉందా? మనకు కూడా ఉందా? మొత్తం రాస్తున్నాడు లెక్కల మాస్టర్ పైన కూర్చొని. ఎందుకో నాకు ఈ మాట చెప్పమన్నాడు ఈరోజు. నాకు వేరే తలంపునేమి ఇవ్వకుండా ఈ ఒక్క మాట మీద ప్రయాణం నాకు ఇదే వచ్చింది. రెండవ తలంపు నా దృష్టికి రానియకుండా నేను ప్రతిదీ లెక్క గడతనానని నా బిడ్డలకు చెప్పు. ప్రతిదీ ఒక లెక్కలో జరిగిస్తానని చెప్పు. ప్రతిదీ కూడా లెక్క అడుగుతానని చెప్పు. 3 సంగతులు నేర్పమన్నాడు. ఏమేంటి చెప్పండి? ఇప్పుడు నేనేం చెప్పాను? మొట్టమొదటిది, ప్రతిదీ ఒక లెక్క ప్రకారం జరిగిస్తాను. రెండవది, ఆయన చర్యలు లెక్క ప్రకారం ఉంటాయి. నంబర్ 1, 3 పాయింట్లు అండి మీకు పెద్ద ఇంతెందుకు. నంబర్ 1లో దేవుడు చేసే పనులు లెక్క ప్రకారం ఉంటాయి.
నంబర్ 1 రాసుకో. కొంచెం గ్యాప్ ఇచ్చి కింద ఇంకొక టైటిల్ రాసుకో. దేవుడు మన విషయంలో చేసే వాటికి కూడా ప్రతిదీ ఒక లెక్క ప్రకారం చేస్తానని చెబుతున్నాడు. ఆ లెక్క చేరిందాకా నువ్వు హడావుడి పడ్డా దేవుడు కదలడు. ఇప్పుడు నా పెళ్లి కావాలి, నా పెళ్లి కావాలి, నా పెళ్లి కావాలని ఎగురుతుంటారు కొంతమంది. నా పెళ్ళి ఎప్పుడు, నా పెళ్ళి ఎప్పుడని. నా దగ్గరకు వచ్చి ఎగిరారు అనుకు నేను చెబుతా 5 దాకా నీ పెళ్ళి అని చెబుతా. దేవునికి స్తోత్రం. 5 దాకా ఆయన నిర్ణయించిన రోజు రావాలి కదా. నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వచ్చిన దాకా నువ్వు పెళ్ళి 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 పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాగుతా ఎగిరిన పెళ్ళో పెళ్ళి పెళ్ళో పెళ్ళి ఎగిరిన కాదు. దానికో లెక్క ఉంది. పెళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పాలే. నీ లైఫ్లో, నీ జీవితంలో దేవుడు అందించినటువంటి ప్రతిదీ నువ్వు అందుకోవటానికి నిర్ణయ కాలం ఒకటి ఉంది. దానికి దేవుడు సిద్ధపరిచిన లెక్క ఒకటి ఉంది.